మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఈ వాక్యము వాగ్దానము మాతో మాట్లాడాలని క్రీస్తు పేరిట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథములో 16వ అధ్యాయముకు రండి. Shall you open your Bible? Psalm, the book of Psalm, chapter 16, 16వ అధ్యాయముకు రండి. ఒకసారి 8వ వాక్యం ఒకసారి చదవండి. గమనించండి. సదాకాలము యెహోవా యందు నా గురి. గమనించండి. భక్తుడైన దావీదు ప్రభుని సముఖములో నిలిచిచ్చు ప్రభుని చూసి ఈ విధంగా అంటున్నాడు. ఏమని? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హల్లెలూయా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గురి? ఏమిటండి గురి? ఏమిటి గురి? ఒక నిర్ణయం. ఇట్స్ ఒక తీర్మానం, ఒక గురి. ఒక క్రైస్తవులు లేకపోతే ఆయన జీవిత కాలం అంతా ఏమీ సాధించలేడు, చెయ్యరు. హల్లెలూయా. భక్తులైన దావీదు అంటున్నాడు, నేను సదాకాలం, ఇట్స్ ఆల్వేస్, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నా ప్రభుని ఎదురుగా. అంటే ద ఫస్ట్ ఆయన వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఎదురుగా నిలుచుకుంటున్నాను. దే స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. తర్వాత ఆయనలో ఉన్న క్రియలన్నీ దేవుని ఎదురుగా ఆయన నిరూపిస్తున్నారు. హల్లెలూయా. తర్వాత ఆయన తనలో ఉన్న కార్యాలన్నీ, క్రియలన్నీ ప్రభునందుకు సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న గురి, నేను నెక్స్ట్ లెవెల్, నేను నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలో ఆలోచించుకుంటూ నా గురి సాధించాలని ఆయన ప్రభుని ఎదురుగా నిలబడి ఉన్నానని అంటున్నాను. హల్లెలూయా. నా గురి నా ప్రభుని ఎదురుగా నిలబెట్టి చుచ్చున్నాను అంటున్నానంటే ఆయన గురి ఏంటి? 10 మేకలు తీసుకొని 100 మేకలు చేసుకోవాలన్నా, ఒక 10 ఆవులు తీసుకొని 100 ఆవులు చేసుకోవాలన్నా, బిజినెస్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఏం చేయాలని, ఇల్లు కట్టుకోవాలన్నా, వాకిలు కట్టుకోవాలన్నా, ఏం చేయాలని ఆయన గురి ఏమిటండి? ఇట్స్ ఒకే ఒక గురి. ఆయన దేవుని ఎదురుగా నిలిపించున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలిపించున్నాను. హల్లెలూయా. మొదటి వాక్యం నుండి చదవండి. ద ఫస్ట్ సామ్, మొదటి వాక్యం నుండి. దేవా, నీ శరణు చూచి ఉన్నాను, నన్ను కాపాడము, నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయదును. హల్లెలూయా. అంటే తనలో ఒక క్షేమము లేని సమస్య ఆయనకు వచ్చినాయి. రైట్. ఆయనలో ఒక క్షేమము లేని స్థితిగతి వచ్చింది. ఇప్పుడు తన గురి సాధించాలంటే ఇప్పుడు బలహీనమై ఉన్నాను, క్షేమము లేకున్నాను. అటైతే ఇప్పుడు నేను ఎలా సాధించగలను? క్షేమము లేక బలహీనుడై చచ్చిపోయే స్థితిలో ఉన్నవాడు నా దేవాది దేవునికి సదాకాలము నా గురిని ఎదురుగా నిలబెట్టి చుచ్చున్నానని చెప్పగలనా? ఇట్స్ ఇంపాసిబుల్. ప్రియమైన దేవుని చూడారా, ఆయన అంటున్నాడు, నా ప్రభుడము, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయదను. హల్లెలూయా. ఎంత అందంగా ఆయన వాక్యంతో సెలవిస్తున్నాడు. గమనించండి. 3వ కార్యం, 3వ చదవండి. నేనిలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. హల్లెలూయా. గమనించండి. ఆనాడులో భక్తులైన దావీదు ఒక్క మాట పలకరిస్తున్నాడు. అదేమిటంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. హల్లెలూయా. ఎందుకంటే ఆనాడులో దావీదు క్రీస్తుకు మునుపే పుట్టినవాడు. దావీదు వంశంలో ఇటువంటి క్రీస్తు పుట్టబోతున్నానని ప్రపంచ వ్యాప్తి అనేకులకి తెలియచేయబడినది గమనించుచున్నారు. దావీదు కుమారుడా అని పిలువబడిన వారు
దావీదు వంశములోనే అలా ఒక చిగురు చిగురింపబడతాయని ముందుగానే తెలియచేయబడినది. దావీదు క్రీస్తుకు మునిపే పుట్టినవాడు. దావీదు సంతతియే క్రీస్తు పుట్టడానికి క్రీస్తుతో పాటు ఈ రోజు కూర్చున్న భక్తురాలైన మీరు నాకు ఒక గొప్ప స్థానమానము కలుగు చేయాలి. అందుకే అప్పుడు భక్తులైన దావీదు అంటున్నాడు, క్రీస్తు పుట్టుక మునుపు పుట్టినవాడు, క్రీస్తుకు తర్వాత ఉన్నవారిని గురించి ఇక్కడ అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు. హల్లెలూయా. క్రీస్తుకు ముందుగా పుట్టినవాడు, లోక వ్యాప్తి అనేక చరిత్రను సృష్టించిన వాడైనా కూడా తర్వాత భూమి మీద ఉన్న క్రైస్తులకు తర్వాత క్రీస్తు మరణించి పునరుత్థానమై తన మహిమను వెళ్ళిన తర్వాత మరలా భూమి మీద ఉన్న 21వ శతమానములో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని నిన్ను నన్ను చూసి ఎందుకు అంటున్నారని? ఎందుకు అంటున్నారు? నీవు శ్రేష్ఠుడువా? ఎందుకు శ్రేష్ఠుడు? దావీదుకు తర్వాత క్రీస్తుకు తర్వాత 21 శతమానాలు గతించిపోయి ఇప్పుడు నువ్వు భూమిలో పుట్టి ఉన్నావు. నువ్వు సాధారణ వ్యక్తివి, మట్టితో కలిసిపోయేవాడివి. ఆ తల్లి గారిని నేను సమాధి చేయించుండగా నేను ఒక మాట అన్నాను, మట్టికి మట్టిగాను, బూదికి బూదిగాను, ధూళుకు ధూళుగాను ఈ శరీరమును నీ వాగ్దానం నెరవేరినట్లుగా నేను సమర్పిస్తున్నానని మట్టి వేసి ఆ శరీరమును మోసాను. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్న భక్తులైన మీరు శ్రేష్ఠులని దావీదు ఎందుకు అంటున్నారు? ఈ కాలంలో నీవు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధ, ఎన్నో వేదన కలిగి ఉన్నా కూడా నీవు భూమిలో నువ్వు భక్తురాలుగా ఉండడానికి నువ్వు తెలుసుకున్నావు కదా దేవుడు. అందుకే భూమి మీద ఉన్న భక్తులైన మీరు శ్రేష్ఠులు. హల్లెలూయా. 4వ కార్యం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించెను. వారు అర్పించు రక్తపానీయార్పణమును నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తను. హల్లెలూయా. లోకరీతి అయిన సాధారణమైన వారు తన ఇష్టానుసారంగా బలి అర్పణమును చేసుకుంటూ రక్తమును కార్చే వారు పేరు కూడా నా పెదవులలో నేను వెత్తను. వారి మాటను చెప్పను, వారి గురించి నాకు తెలియదు. కానీ భూమి మీద ప్రభు రక్షకుడైన యేసును అంగీకరించుకున్న భక్తురాలు మాత్రమే శ్రేష్ఠుడు. హల్లెలూయా. 5వ కార్యం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. హల్లెలూయా. What is the meaning of in the 5th verse? యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము కాపాడుచున్నావు. హల్లెలూయా. శరీరంలో బలహీన సమయమందు అనేక సందర్భంలో ఓడిపోయి కుంగిపోయినప్పుడు నాకు తర్వాత ఇహలోకమందున్న క్రీస్తు రాకడ సమయం ఒకటి ఉంది. క్రీస్తు వచ్చినాక కొత్త నిబంధన కాలంలో భూమి మీద కొందరు భక్తులు ఉంటారు, కొన్ని భక్తులు ఉంటారు. నాకు తర్వాత రాజ్యం అయిన తర్వాత కొన్ని కాలాలు మారిన తర్వాత భూమి మీద భక్తులు ఉంటారు. వాళ్ళే శ్రేష్ఠులు అని ఎందుకన్నాడంటే ఆ రాణిలో దేవుడు తనువనే తన పోలికలో ఉన్న వారిని దేవుడు సృష్టించి అనేకులని తెలుసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. 6వ వాక్యం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము. ఆమేన్. హల్లెలూయా. మనోహర స్థలము భూమి మీద ఎక్కడుందండి? ఎక్కడుంది భూమి మీద మనోహరమైన స్థలము? మనోహరమైన స్థలం ఎక్కడుంది? భూమి మీద ఎక్కడైనా ఉన్నదా? హల్లెలూయా. అందరూ ప్రభుని సముఖంలో ఎదురుగా కూడుకుంటూ ప్రభుని మనోహరుడైన మన దేవుడిని మనోహరంగా కూడి ఏకీ అనుభవించే స్థలము మన ప్రభుని రాజ్యములో మన కొరకు సిద్ధపరచి పెట్టినదే మనోహరమైన ఒక స్థలము. హల్లెలూయా. ఆ మనోహరమైన స్థలములో నాకు పాలు
అక్కడ నిలుచుకునే ఒక అర్హత, ప్రవేశించే ఒక చోటు, ఒక స్థలము, ఒక పాలు, ఒక భాగము నాకు ప్రాప్తించెను అని చెప్పి ఆ స్వాస్థ్యము నాకు శ్రేష్టముగా నాకు కలిగినవి అని అనుకుంటున్నాను. హల్లెలూయా. 7వ వాక్యం, నాకు ఆలోచనకర్తులైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. హల్లెలూయా. There is very good explanation. రాత్రి కాల సమయమందులో కూడా ప్రభుని ఆత్మ నాలో నాకు బోధించుచున్నది, నాకు ఆలోచన ఇచ్చుచున్నది, యెహోవాను స్తుతించమని చెప్పుచున్నది. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది అని భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. 8:1 ఇలా చెప్పిన వెంటనే ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట ఏమిటంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురి ఎక్కడి నుండి ఎక్కడికండి? క్రీస్తు పుట్టక మునుపు, తన రాజ్యానికి తర్వాత, దావీదు అనే పేరు తర్వాత, అనేక దైవ భక్తుల తర్వాత, క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు మరణించి మహిమలో చేరిన తర్వాత, మరలా చివరి దినమానములో ఈ భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులని చెప్పినాడే. ఈ కాలంలో ఉన్నవారైనా నిన్ను నన్ను చూసి ఆయన ఒక మాట అంటున్నాడు. ఎంత గొప్ప గురి చూడండి. క్రీస్తు పుట్టక మునుపే ఒక ఆలోచన, ఒక గురి. నేను ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి. క్రీస్తు పుట్టక మునుపే, క్రీస్తు పుట్టిన తర్వాత ఉన్న భక్తురాలు వేరు, క్రీస్తుకు పుట్టక మునుపున్న భక్తులు వేరు. హల్లెలూయా. ఎంత అందంగా సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయనే నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదలబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నాకు మనోహరమైన స్థలములో ఒక చోటు కలుగజేశాడు. ఆ మనోహరమైన స్థలములో నేను ప్రవేశించుచున్నాను. ఆ మనోహరమైన స్థలములలో అనేకల మధ్యలో సింహాసనుడైన నా దేవుడు నాకు బలపార్శ్వముగా నాకు నా కుడి జరిపి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదలబడను. హల్లెలూయా. 9వ వాక్యం, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ. ఇవి క్రీస్తు పుట్టక మునుపు చెప్పిన మాటలివి. క్రీస్తు పుట్టినాక కాదు. యేసు ఇహలోకమందున అనేక మానవులను ప్రేమించి భూమిలో రారాజుగా దిగి వచ్చుటకు మునుపే భక్తులైన దావీదు నిన్ను గురించి, నన్ను గురించి ఒక మంచి గురి పెట్టుకుంటూ చెప్పిన మాటలు ఇవన్నీ. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అందువలనే నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. హల్లెలూయా. నీవు పరిశుద్ధుని, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ క్రీస్తు పుట్టక మునుపు నీ కోసం, నా కోసం భక్తులైన దావీదు సెలవించిన మాటలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని, కొలెస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కానీ ఫాస్ట్ గా, కొలెస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 రెండు వాక్యం చదవండి. గమనించండి. క్రీస్తుకు తర్వాత పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కిందున్న సమస్త సృష్టికి గమనించండి, ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణలో నుండి
తొలగిపోవక. హల్లెలూయా. ఆకాశము కింద సకల జనములకు దేవుడు ఎవరు ఏ సన్నిధిలో సిచ్యువేషన్ లో నా సన్నిధిని విడిచి తొలగిపోవక, ఎవరు తొలగిపోవక విశ్వాసము ఉండి నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, the first Corinthians, read the 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54 చదవండి. రైట్. విజయమందు మరణము మింగివేయబడెను. చాలు. హల్లెలూయా. గమనించండి, ఒక మనిషి జీవితంలో భూమిలో ఆకాశములకు కింద అనేక సందర్భములో తన విజయం సాధించాలని, ఏదైనా సాధించాలని పరిగెత్తుకుంటున్నారు. కానీ ఆ విజయము అందు ఒక మరణం వాడిని మింగివేయను అనేది వాడికి ఇంకా పూర్తిగా తెలియదు. హల్లెలూయా. ఈ మాట ఆ సమాధిలో ఆ తల్లిని సమాధి చేయుచుండగా దేవుడు నా హృదయంలో మాట్లాడిన మాటలు ఇవి. హల్లెలూయా. ఆ తల్లి గారిని శవ సంస్కారం చేయుచుండగా ఈ మాట పరిశుద్ధాత్మ నాలో క్రియలు చేశారు. విజయమందు మరణము మృంగివేయబడెను. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఏమి విజయం చేయాలో సాధించాలనుకుంటున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు. ఆదివారం ఒక్కరోజు నువ్వు సంఘానికి రావాలంటే నీకు అంత కష్టమా? అనేక కార్యాలు, అవును, ఉద్యోగం చేయాలి, ఇల్లు కట్టాలి, వాకిలు చేయాలి, వాకిలు శుభ్రం చేయాలి, పంట చేయాలి, పొలంలో పని ఉంది, నీకు ఎన్నో పనులు ఉంటాయి. కానీ క్రీస్తుకు మునిపే దావీదు సదాకాలము నా గురిని నా దేవుని సన్నిధిలో నిలబెట్టుచున్నానని అన్నాడే. ఆయన గురి ఏమిటంటే నీవు భూమి మీద ఉన్న భక్తురాలపై భక్తురాల్లో శ్రేష్ఠుడుగా కనపడాలని. హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తురాలు శ్రేష్ఠుడుగా కనపడాలని దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉండటం. అందులో మనిషి తెలుసుకోవాల్సిన కార్యం ఏమిటంటే, నువ్వు ఏది చేసినా నీ గురి ఏమిటో నీ ప్రభుని ఎదురుగా నిలబెట్టేయకుండా నువ్వు జీవితంలో ఏది సాధించలేవు. ఒకవేళ నీ సొంత బలములో నువ్వు సాధించాలని అనుకుంటే ఆ విజయమందు నీకు మరణము నిన్ను మింగివేయను అని హెచ్చరించే మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాశారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని చూడాలి. 58 అందులో 58 వాక్యం 58 verses 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యమును చాలా చక్కగా గమనించండి. నా ప్రియ ప్రజలారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. చదవండి. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని నీతో మాట్లాడుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఆసక్తి కలిగి ఉండు. ఆకాశం కింద భూమి మీద ఉన్న భక్తురాలు శ్రేష్ఠులు. వారెవరు భక్తురాలు? గుడికి వాళ్ళ భక్తురాలు కాదు. రంగురంగుల వస్త్రాలు ధరించి వారు భక్తురాలు కాదు. కోరికలు తెరిచి వారు భక్తురాలు కాదు. కొబ్బరికాయలు పడతారంటే వారు భక్తురాలు కాదు. నీ హృదయములో ఆకాశం కింద మరణం నిన్ను మృంగివేయక మునపే నువ్వు ఎవరు అన్నది నువ్వు తెలుసుకో. Who are you
And why when it comes to here, ఎందుకు సంఘంలో వచ్చాడు? But who's the Christ? యేసు ఎవరు అనేది నువ్వు తెలుసుకోకుండా పోతే భూమి మీద నీ గురి నువ్వు సాధించలేవు. హల్లెలూయా. సామెతల గ్రంథం ఫాస్ట్గా చదవండి. 23వ అధ్యాయం 23వ వాక్యం చదివిస్తున్నది, సత్యమును అమ్మివేయక. కొందరు ఏం చేస్తున్నారు? సత్యమును, జ్ఞానమును, వివేకమును ఏం చేసుకుంటున్నారండి? డబ్బుల కోసం అమ్ముకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నీలో ధర్మశాస్త్రము వలె దావీదు కాలమందున నీ కొరకు పలకరింపబడిన ఈ వాగ్దానం క్రీస్తు తర్వాత ఆయన మరణించి మహిమలో చేరే దినములకు తర్వాత భూమి మీద ఉన్న శ్రేష్ఠులైన భక్తులారా మీరు వినుడి, ఈ మాటను వినుడి, సత్యమును జ్ఞానమును మీరు అమ్మివేయకండి. హల్లెలూయా. చదవండి 23. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకోము. గమనించండి, నీలో ఒక సత్యం ఉంది, నీలో ఒక సత్యం ఉంది. దేవుని వాక్యం పలకరించింది, సత్యమును నువ్వు తెలుసుకో, సత్యము నిన్ను వినిపించెను. హల్లెలూయా. నువ్వు ప్రారంభ దినములలో నువ్వు బాప్టిజం పొందుటకు మునుపే నువ్వు సత్యమును తెలుసుకున్నా, సత్యము నిన్ను వినిపించింది. ఇప్పుడు ఆ సత్యము నీలో నీ గురి సాధించేంత వరకు నీలో కనబడుతున్నాయా? ఆ సత్యము నీలో ఉన్నదా? సత్యమును ఒకవేళ ఉంటే గట్టిగా ఉంచుకో, ఒకవేళ లేకపోతే అవి కొని ఉంచుకో. సత్యము, జ్ఞానము, వివేకము కొని ఉంచుకో, అమ్మివేయకు. అమ్మేసిన వరకు నీ మరి దరిద్రుడు ఎవరు లేరు భూమిలో. హల్లెలూయా. ఉన్న ఒకే ఒక ఇల్లు కష్టపడి తండ్రి గారు కట్టాడు. 2 కొడుకులు పెద్దోళ్ళైనాక నువ్వు నాకేం పెట్టావు, నాకేం పెట్టావు, నాకు పెళ్ళైంది, నా భార్య పిల్లలు నేను సాకాలి. నీవు కట్టిన ఇల్లు అమ్మివేసి నా భాగం నాకు పెట్టు, నీ పొలంలో భాగం పెట్టు, నీ సొమ్ములో భాగం పెట్టు. అన్ని పెట్టుకుంటూ పోయినారు. 2 కొడుకులు సొమ్ములు భాగం పెట్టుకోమన్నారు. తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటండి? కొని ఉంచుకో, అమ్మివేయద్దు. జ్ఞానం, బుద్ధి, వివేకం, నీలో సత్యము నువ్వు కొని ఉంచుకోనుకుంటే, నువ్వు అమ్మకున్నా ఒకరోజు నీకు పనికి వస్తాయి. ఎప్పుడు పనికి వస్తాయి? నువ్వు ఆపత్తులు మునిగినప్పుడు, గురి లేక ఎక్కడికి వెళుతున్నావో పిచ్చోలాగా తిరుగుతుంటావే, అప్పుడు నీకు పనికి వస్తాయి. ఎవరు నీకు సహాయం లేక, అయ్యో ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఎవరు రక్షిస్తారు, నాకు ఎవరు ఇప్పుడు తోడుగా ఉన్నారు, ఎవరు నన్ను ఆదుకుంటారని వెతుకుతావే, అప్పుడు నీకు పనికి వస్తాయి. సదాకాలము నా గురి, నా ప్రభుని సన్నిధిలో ఎదురుగా నేను నిలబెట్టి ఉన్నానని క్రీస్తుకు మునుపే చెప్పిన భక్తుడైన దావీదు క్రీస్తుకు తర్వాత ఉన్నవాడైన నీ కోసమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో సంకీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. ఒక వాక్యం, ఈ మాటలన్నీ ఎవరికన్నారంటే, సత్యమును, జ్ఞానమును, వివేకమును అమ్మివేయకు, అవి కొని ఉంచుకొనుము అని చెప్పి ఎవరు చూస్తున్నారంటే 34:18, విరిగిన హృదయము గల వారికి. ఎవరికండి? విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి అంటున్నాడు, విరిగిన హృదయము గలవారు. ఈ రోజులో ఎవరు విరిగిన హృదయం లేక ఎవరు లేరు. అందరూ నలిగిన హృదయమే. అందరిలో బాధ, అందరిలో వేదన, అందరిలో శోధన, అందరిలో ఏదో ఒక బాధ. అనేక ఇంట్లో వడ్లు, భీములు, రాగులు మూట్లు పెట్టుకొని ఉంటారు. ఏమి కొరవ లేకుండా ఉంటారు. ఎప్పుడేది కావాలో చేసుకోవచ్చు. బయట పొలంలో కొన్ని టెంకాయ, కొన్ని వంకాయలు, బెండకాయలు, టమాటకాయలు అన్ని నాటి పెట్టి ఉంటారు. అక్కడ పెరుగుకుంటారు, ఏదో చేసుకొని తిరుగుకుంటూ ఉంటారు. వాళ్ళ ఖర్చులు ఉండవు. అయినా వాళ్ళు నిత్యమైన సమాధానం ఉండదు. ఎందుకంటే అవన్నీ ఇంట్లో పెట్టుకొని వారందరూ సంతోషంగా తినుకొని వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. కానీ వారు
సత్యమును అమ్ముకొనిస్తున్నారు. సత్యము, జ్ఞానము, వివేకమును అమ్ముకొని ఒడ్లు, రాళ్ళు, భీములు మూటలు ఇంట్లో పెట్టుకొని నేను బుద్ధివంతులని అనుకుంటున్నాను. హల్లెలూయా. అందుకని ఇంట్లో పెట్టుకున్న వారు నేను బుద్ధి లేని వారు నేను చెప్పరా. యాక్చువల్ మాట వరుసలో నేను అంటున్నాను, నీలో ఉన్నదాన్ని నీవు ప్రభువునందుకు పూర్ణ హృదయము గల వారై నీవు మారు మనస్సు పొందాలని అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19వ వాక్యం. 3వ అధ్యాయం 19వ వాక్యం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వాక్యం. ఫాస్ట్ గా చదవండి. మీరు పరిశుద్ధులను ఏంటి నీతిమంతుడునైనను మానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని నీకు అనుగ్రహించమని అడిగితే ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములో రైట్ ప్రభువు సముఖములో నుండి నీకు విశ్రాంతి కాలము వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచి వేయబడు నిమిత్తమును నీవు మారు మనసు. ఎగ్జాక్ట్ వర్డ్. హల్లెలూయా. నీ గురి నువ్వు సాధించాలంటే నీలో ఒక మారు మనస్సు కనపడాలి. నీలో మారు మనస్సు లేక నువ్వు మారు మనస్సు పొందకుండా నువ్వు దేవుని వైపు తిరగకుండా అన్నీ ఏకమై ఉన్నదని నువ్వు చెప్పుకుంటూ నీ గురి సాధించలేక ఉన్నావంటే నిజంగా నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు. నీ దగ్గర ఇల్లు, వాక్లు, సొమ్ము, బంగారం, ఇండి, పొలం, ఇల్లు, జమీలు, ఆస్తి, అంతస్తు, ఇంట్లో దవస ధాన్యం అన్ని ఉండవు. నువ్వు ధనవంతురాలవై, ఐశ్వర్యవంతురాలవై, జ్ఞానవంతురాలవై నువ్వు ఉన్నావని అనుకుంటున్నావేమో. పేదవాడు, ఆ రోజు కన్నాడికి గతి లేనివాడు నిన్ను చూసి అనుకోవచ్చు వాళ్ళు బుద్ధివంతులు వాళ్ళన్ని చేర్చి పెట్టుకున్నారు. మా నాయన బుద్ధి లేనివాడు అన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అన్ని చేర్చి పెట్టుకున్న దాంట్లో బుద్ధివంతురాలు వాళ్ళు. కానీ ఏది పెట్టుకోవాలో అవి పెట్టుకోకుండా అమ్మి వేసినారు. ఆ పేదవాడి దగ్గర నిత్యము, సత్యము, న్యాయము, నీతియు, గురి, సాధన అన్ని ఉన్నాయి. ఆయన జ్ఞానమును కొని ఉంచుకుని ఉన్నాడు. వాట్స్ ద నెక్స్ట్ అని ఆలోచన ఆయన ఉన్నాయి. మారు మనసు పొందినాడు. అన్నిటికీ కుదురుపాటు కాలములు వచ్చునని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఆమేన్. హల్లెలూయా. అందుకే దావీదు నిన్ను చూసి అన్నాడు, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు. హల్లెలూయా. నీ కొరకు నా దేవుడు ఎన్ని ఆలోచన, ముందు ఆలోచన, నీ కొరకు నా దేవుడు ఎన్ని ముందు ఆలోచన చేసి పెట్టి ఉన్నాడు. క్రీస్తు పుట్టక మునిపే అందరూ అంటున్నాడు యేసుక్రీస్తు మన దేవుడు కాదు, ఆయన బయట దేశంలో ఉన్న దేవుడు. హల్లెలూయా. క్రీస్తు పుట్టక మునిపే ఈ దేశ వ్యాప్తి ఆకాశము కిందున్న సకల ప్రజల కోసం, అంటే ఆకాశము కిందున్న భారతదేశము వదిలిపెట్టి కాదు, ఆ సకల జనుల మధ్యలో ఈ భారతదేశము కూడా మనము కూడా ఆ ఆకాశము కిందున్న వాళ్ళమై. హల్లెలూయా. అట్లయితే ఇగో ఈ లోకముందున్న మానవుని ఎంతగా ప్రేమించి తన ఒక్కడే కుమారుడిని నేను భూమిలో పంపించినానని దేవుడు అన్నాడు. హల్లెలూయా. అట్లయితే యేసు ఆకాశం కిందున్న నీ కోసం, నా కోసమే ఈ అన్ని శ్రమలు అనుభవించాలి. నీకొక కుదురుబాటు కాలం వస్తుంది. ఆలోచించుకో. ఏమి రాదు, నాకు అన్ని ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. నీకొక కుదురుబాటు కాలం వస్తాయి. అప్పుడు నీవు బాధపడతావు. అందుకే చివరిగా ఒకే ఒక మాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం.
ద బుక్ ఆఫ్ యోబేలు 2:26 వాక్యం ఫాస్ట్ గా చదవండి. గమనించండి, భూమి మీద ఉన్న కుదురుబాటు కాలం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు అని దావీదు చెప్పిన ప్రకారం జ్ఞానమును పొందుకుని కొని ఉంచుకున్న వారైన ప్రజలైన, క్రైస్తవులైన, సహవాసంలో ఉన్నవారైనా, సంఘంలో ఉన్నవారైనా, చర్చిలో ఉన్నవారైనా మనము ఎవరై ఉన్నామండి? 2:26 యోబేలు 2:26. గమనించండి, ఇక్కడ చక్కని మాట మీ కొరకు దేవుడు మాట్లాడినాడు. నా జనులు ఇక నిన్నటికి ఆమేన్ హల్లెలూయా. నా జనులు ఇంక నేనెన్నటికీ వాళ్ళు సిగ్గునందురు. హల్లెలూయా. వాళ్ళు సిగ్గుపడరంట ఇంకెప్పటికీ. ఎందుకంటే వాళ్ళు సరైన సమయానికి ప్రభుని సముఖంలో తన గురి సాధించడానికి దేవుని ఎదురుగా నిలిచి ఉన్నారు. హల్లెలూయా. భక్తుడైన దావీదు అన్నట్టుగా సదాకాలం అయితే ఇప్పుడు దేవ కృప మహిమ శక్తి నీ తోడు నా తోడు ఆకాశము కిందున్న సకల పరిశుద్ధుల తోడు సకల వారి తోడు ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా దేవుడు ఒక కుదురుబాటు కాలముల నుండి నా జనులు అని నిన్ను నన్ను తప్పించి దేవుడు అంటున్నాడు, నా ప్రజలు ఇంకా సిగ్గునందరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు సిగ్గుపడుతున్నావంటే నువ్వు ఇంకా కుదురుబాటు కాలంలోనే ఉన్నావని అర్థం. నువ్వు ఎక్కడైనా ఎవరి ముందురైనా తలవంచుకుంటూ సిగ్గుపడుతున్నావా అంటే నువ్వు ఇంకా కుదురుబాటు కాలంలో నువ్వు దొరికిపోయి ఉన్నావు. నువ్వు అన్ని చేర్చి పెట్టుకుంటున్నావు. నువ్వు పెట్టుకోవాల్సినది పెట్టుకోకుండా నువ్వు అమ్మి వేసినావు. అందుకే నువ్వు సిగ్గుపడుతున్నావు. సిగ్గుపడరు నా ప్రజలను దేవుడు గట్టిగా చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, యెహోషువ 3:5 వాక్యంలో దేవుడు అంటున్నాడు, యెహోవా రేపు యెహోవా మీ మధ్య ఒక అద్భుత కార్యములను చేయను. యెహోషువ 3:5 వాక్యం. యెహోషువ 3:5 చదవండి. మీరు బ్రతుకు దినమానములన్నీ. గమనించండి, సదాకాలం భూమి మీద ఉన్న శ్రేష్ఠులైన భక్తురాలుగా మీరు మారి నీ గురి సాధించడానికి దేవుని సన్నిధానంలో ప్రభుని ఎదురుగా నువ్వు నిలిచి ఉన్నావు కదా, అప్పటి వరకు నువ్వు సిగ్గుపడవడు. అలా సిగ్గుపడిన వారిని మిమ్మల్ని చూసి దేవుడు అంటున్నాడు, రేపు నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు సారీ చదవండి. మరియు యెహోషువ రేపు రేపు. గమనించండి, మీ జీవితంలో రేపు అనేది ఒకటి ఉంటే, నువ్వు ఎవరైనా కానీ నీ జీవితంలో రేపు అంటే నువ్వు ఈ రోజు బ్రతికి మళ్ళీ రేపు కూడా నీ జీవితంతో ఉంటే నీకు రేపు అనే ఒక పదము నీకు ప్రయోజనం ప్రాప్తమవుతుంది. నువ్వు బ్రతికి ఉంటే రేపు యెహోవా మీ మధ్య ఒక అద్భుతమైన కార్యములను ఆమె చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. తన వారైన మధ్యలో రేపు మీరందరూ ఏక హృదయము గలవారై మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకొని దేవుడు రేపు గొప్ప కార్యమును చేయబోతున్నాడు మీ మధ్యలో. హల్లెలూయా. మీరు మిమ్మల్ని స్థిరపరచుకోండి, జ్ఞానమును వివేకమును కొన్ని పెట్టుకోండి, అమ్మి వేయకండి. మీరు ఆల్రెడీ మీ మీద బాప్టిజం పొందినప్పుడు, దేవుని అభిషేకించినప్పుడు మీరు జ్ఞానం వివేకం పొంది అన్ని పొందుకున్నారు, సత్యమును పొందుకున్నారు. అవి అమ్మి వేయకండి, అవి తీసి పెట్టుకోండి, మీకు పనికి వస్తాయి చివరి కాలంలో. హల్లెలూయా. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను అని మీతో మాట్లాడుతున్నాడు. దీనికి నువ్వు ఎడతెగక ఏం చేయాలండి? ఎప్పుడు ఎడతెగక మీరు ఏం చేయాలి? చేయండి. మొదటి దశలోని గ్రంథంలో ద ఫస్ట్ దశలోని 5వ అధ్యాయం 15వ వాక్యంలో నువ్వు ఎడతెగక నువ్వు ప్రార్థించే వారై ఉండాలి. హల్లెలూయా. నీ గురిని సాధించుకోవడానికి నీ ప్రభుని ఎదురుగా నిలుచుకుంటూ నువ్వు ఎడతెగక అనుదినము ప్రార్థన
ఆమేన్, హల్లెలూయా. అలా చేయవారు అయితే దేవుని కృప మిమ్మల్ని లోకంలో సిగ్గుపడనివ్వదు, ఎవరి ముందర తల వచ్చనివ్వదు, ఎవరి ముందర అడుక్కొంతిన స్థితికి నేను పెట్టదు. ఒక పంచాబులో ఒక సింగు పేట కట్టినవాడు సింగు, వాళ్ళ వంశంలో ఒక్కడు కూడా ఇప్పటి వరకు అడుక్కునేవాడు ఎవడు లేదంట. వాడు గొప్పగా చెప్తున్నాడు. బెంగళూరులో ఒక ఆటో డ్రైవరు ఆయన దగ్గర మాట వరుసలో గొడవపడి ఆయన 5 రూపాయలు ఎక్స్ట్రా అడిగిండు. 5 రూపీస్ ఎక్స్ట్రా అడిగితే, లేదు నువ్వు కరెక్ట్ గా ఎంత అయిందో అంత తీసుకో, 5 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఆయన అన్నాడు, పొరా అడుక్కొని తినబడి మా దగ్గర 5 రూపాయలు తీయలేదంటే, ఒరే నేను ఒక మాట చెప్పినా, నేను ఛాలెంజ్ చేస్తాను, ఈ పేట కట్టిన వాడు, ఈ సింగ్ అనేవాడు పంజాబ్ లో ఏ ఊర్లైనా అడుక్కొని తింటున్నాడని నువ్వు ఒక్కరిని చూపిరా, నువ్వు ఒక్కరిని చూపి ఈ పేట విప్పేస్తాను. మరలా ఈ కులంలోనే ఉన్నావు. మా వాళ్ళు అడుక్కున్న వాళ్ళు ఎవరు లేరురా. ఆటో వరకు వారికి మధ్య వచ్చిన గొడవలని. హల్లెలూయా. ప్రియమైన దేవుడున్నారా, ఆ స్థితికి దేవుడు నిన్ను కూడా పెట్టాడు. ఇశ్రాయేలు దేశంలో ఒక్కడు కూడా హ్యాండిక్రాఫ్ట్ ఉండడు, అందరూ క్షేమంగా ఆరోగ్యంగా అందంగా ఉంటారనే వాక్యం చరిత్ర ఉంది. హల్లెలూయా. అదే సౌత్ ఆఫ్రికా, ఇటువంటి నార్త్ ఈస్ట్ వెస్ట్ ఆఫ్రికా దేశంలోకి వెళితే తినే అన్నం కూడా లేక స్కాట్లని మాదిరిగా బిడ్డలందరూ బట్టలు కూడా లేకుండా ఎముకలుగా మూలమూలలు ఆడాడ పడి ఉన్నారు. అన్నం ఆహారం లేక అనేక స్థితిగతులు ఉన్నారు. ఒక్కొక్క దేశం వ్యాప్తం ఒక్కొక్క కార్యాలు ఇప్పుడు దాకా స్థిరంగా నిలబడినాడు. కానీ భారతదేశం ఎంతో గొప్పది, మేధావుల దేశం. హల్లెలూయా. ఈ భారతంలో నీవు నావు ఈ రోజు భూమిలో శ్రేష్ఠులైన భక్తులుగా ఉన్నామంటే అది దావీదు కాలముల నుండి సదాకాలము ఆయన తన ఎదురుగా దేవుని సన్నిధానంలో తన గురి సాధించడానికి ఆయన ప్రారంభించాడు. కాబట్టి క్రీస్తుకు తరువాత ఈ రోజులో ఉన్న భక్తులు శ్రేష్ఠులుడే అని జాగ్రత్తగా గట్టిగా చెప్పాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట వలె నీలో రేపు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఎక్కడ నన్ను సిగ్గుపడనివ్వడు. నువ్వు ధైర్యంగా విశ్వాసించు వారు అయితే లేచి నిలబడండి. ప్లీజ్ స్టాండ్ అప్ ఎవ్రీవన్. రేపు నా మధ్య దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడే, అద్భుత కార్యములను చేయాలన్నాడే. నేను ఎడతెగక ప్రార్థన చేయవాడిని ఉన్నాను.